అనంతరం ఈ ప్రమాదంపై మోదీ స్పందించారు. ఇది ఊహించని పెను విషాదమని, బాధిత కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలనంటూ విచారం వ్యక్తం చేశారు. ఆప్తులు కోల్పోయిన బాధ దీర్ఘకాలం ఉంటుందని, ఇక ఆవేదన మాటల్లోని చెప్పలేమని తెలిపారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనంతా బాధిత కుటుంబాల గురించేనని తెలిపారు మోదీ. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తరువాత మోదీ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి అనూహ్య రీతిలో ప్రాణాలతో బయటపడ్డారు విశ్వాస్ కుమార్ రమేష్. ఇక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రమాద క్షణాల్లో గుర్తు చేసుకున్నారు. విమానం కూలగానే తాను కూర్చున్న సీటు ఊడిపడిందని, అందువల్ల తాను బతికి బయటపడినట్లు తెలిపారు. నేను విమానం నుంచి దూకలేదు, టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ముక్కలైంది. నా సీటు విరిగిపోవడంతో దూరంగా ఎగిరిపడ్డా, అందుకే విమానంలో చెలరేగిన మంటలు నాకు అంటుకోలేదని విశ్వాస్ కుమార్ చికిత్స సమయంలో వైద్యులకు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆయన శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయి. వాటి నుంచి కోలుకుంటున్న ఆయన తాజాగా డీడీ న్యూస్ మీడియాతో మాట్లాడారు. ఇక అంతా నా కళ్ళ ముందే జరిగింది. ఎలా బతికానో నాకే అర్థం కాలేదు. విమానం కింద పడగానే నేను కూడా చనిపోయానని అనుకున్నా. కళ్ళు తెరిచి చూసేసరికి హాస్టల్ భవనం శిథిలాల నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళా. మంటల ధాటికి నా ఎడమ చేయికి గాయమైంది అని విశ్వాస్ తెలిపారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ ప్రయాణికుడిని ఇవాళ ప్రధాని మోదీ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విశ్వాస్కు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.